ప్రధానంగా తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో సంక్షేమ పథకాల్ని ప్రజల దగ్గర దాకా తీసుకుపోయినటువంటి వ్యక్తిగా, రాజకీయాన్ని ప్రజల దగ్గర దాకా తీసుకుపోయినటువంటి వ్యక్తిగా, బడుగు బలహీన వర్గాల్లో రాజకీయ చైతన్యం తెచ్చి వాళ్ళని చట్టసభల్లోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తిగా ఎన్టీ రామారావుకు ప్రత్యేక గుర్తింపు ఉంటుందనే ఆనందంలో ఏమాత్రం సందేహం లేదనిపిస్తా ఉంది. అయోధ్య గారు చెప్పండి, దీనిపైన ఏమంటారు? నిజంగానే ఎన్టీ రామారావు గారు ఆ రకమైనటువంటి కృషి చేసేది అనుకోవచ్చా? 100% తెలుగు రాష్ట్రం అంటే సమైక్య రాష్ట్రంగా ఉన్నప్పుడు ఎన్టీ రామారావు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను కానీ ఖచ్చితంగా ఇవాళ కూడా ప్రజలు గుర్తిస్తున్నారు, గుర్తు చేసుకుంటున్నారు. ఈ పరిస్థితులలో ఎన్టీ రామారావును కేవలం ఒక రాజకీయ పార్టీ కన్ఫైన్ చేసి, పరిమితం చేసి మాట్లాడడం మనం కూడా మాట్లాడలేము. కొంత వాళ్ళకి సరే పోయిన వాళ్ళంతా మంచోళ్ళే అని ఒక నినాదం ఉంది అని చెప్తారు, కానీ కాకుండా కూడా ఎన్టీ రామారావు ఖచ్చితంగా ఒక సినిమా నటుడిగా సమున్నత స్థాయికి తెలుగు సినిమా పేరు చెప్పాల్సి వస్తే మొదటగా ఎన్టీ రామారావు పేరు చెప్పుకునే పరిస్థితి ఉంది, మీకు అది తెలుసు. ఆ పరిస్థితుల్లో ఒక నటుడిగా, తర్వాత ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కానీ, తీసుకొచ్చిన విప్లవాలు కానీ, మండల వ్యవస్థ కానీ, లేకపోతే రూపాయి కిలో బియ్యం కానీ ఇట్లా ఆయన చేపట్టిన పథకాలు ఇవేవి కూడా ఈ రోజు కూడా ప్రజల దృష్టిలో ఇంకా కూడా అవి గుర్తుంచుకునే పరిస్థితిలో ఉన్నాయి. కాబట్టి మాజీ ముఖ్యమంత్రి, అంతేకాకుండా ఒక ముఖ్యమంత్రిగా తెలుగు రాష్ట్ర ప్రజలకు సేవలు అందించిన నాయకుడిగా ఎన్టీ రామారావును గౌరవించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. అంటే భిన్నాభిప్రాయాలు, అది రాజకీయాలకు అతీతంగానే దాని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం.